కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచా షర్టు తీసుకోండి. నా కొట్లోనే గుడ్డ కొట్టేసి, నా కొట్లోనే దీన్ని కుట్టేసి, నా కవర్లోనే పార్సుల్ కట్టేసి, నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ గాడిదెలరా మీ లేబర్ వాళ్ళు. పెద్దోళ్ళు వచ్చే టైం కాళ్ళ కడ్డం పడకూడదు. వెళ్ళండి, వెళ్ళి 6 రోజులు అవతల కూర్చోండి. పడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు, కింద నేల మీద కూర్చొని తినాలి. పండే పండే పండే. లేబరర్స్ నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం బలిసిపోతుంది. అందుకే అలా అన్నా. నేను చెప్పానే ఈ అమ్మాయినమ్మా. మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటున్నాడు. చిన్న ముందు గోలా గొడవ చేసి మా పరువు తీయకుండా డబ్బెంత కావాలో అడుగు, ఇస్తాను, తీసుకో, వెళ్ళిపో. ఆ అమ్మాయికి అవసరమైంది డబ్బే అయితే అది ఎంతైనా సరే నేను ఇవ్వగలను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి కావాల్సింది జీవితం. అది నీ కొడుకు మాత్రమే ఇవ్వగలడు. చాలు ఎవరికో అదొక కూలీది, నా కొట్లో పనిచేసే లేబర్ది. ఈ రాయుడికి కొడలా. ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు. తప్పు వీడిది కూడా ఉంది. ఆ తప్పులు ఆలోచించాల్సింది ఆడది. ఏ బ్రాంతి కొట్టుకెళ్లి కోట్ల కొన్నా ఫ్రీగా ఇస్తారని అది వాడమని ఆ పిల్లవాడికి చెప్పదుగా. ఎందుకు చెప్పలేదు ఆ పిల్ల? నాకు తెలుసు దానికి కావాల్సింది నా కొడుకు కాదు, డబ్బు డబ్బు. అందుకే వాడి ముందు పట్టనిప్పింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ పిల్లకొచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా. పడే రాయుడు. డెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో. ఎవడ్రా నువ్వు? లేబర్ నేల క్లాస్ టికెట్ గారిని. ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే. డైలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గానే. మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్. నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే. ఆఫ్టర్ ఆల్ కూలీ ఏంట్రా నీ ఛాలెంజ్? కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే. ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరెంచుకొచ్చిందా? నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం. ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్. అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా? మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా, చేయించమంటావా? ఏంటది? పెళ్లి 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 పెళ్లి. వాకే మై డియర్ లేబర్స్, మొదలెట్టండి పెళ్లి మేళం. ఏంటయ్యా రాయుడు, మా లేబర్ వాళ్ళంటే నీకు అలుసుగా ఉందా? అది మర్యాదగా నీ కొడుకుతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టించు. లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మోటార్ సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతుకేంటో. అది ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా? అది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. చెప్పు, పెళ్లి చేస్తావా, కొట్టు మూస్తావా? సౌండ్ 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 తో అడగండి, సౌండ్ తో అడగండి. చెప్పు, పెళ్ళా క్లోజింగా? ఇంకా ఆలోచిస్తావేంట్రాయుడు? నీ పరువు ఎలాగూ దక్కించుకోలేకపోయావు, దాంతో పాటు మా పరువు కూడా తీసావు. కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో. రండి రా బాబు, ఈ పెళ్లి మనం జరిపిద్దాం. రండి రండి. ఏంటే చూస్తున్నావు? అసలు పెళ్లి నేను చేస్తా. పద. సూపర్, సింప్లీ బ్యూటిఫుల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతన్ని చూస్తే తెలుస్తుంది. గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేస్ ఉండదు. ఈ బాలయ్యలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఓ గొప్ప డాన్సర్ని అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది. నా ఆశయం నెరవేరుతుంది. నేను ఒక విషయం అడుగుతాను,
చెప్తావా? 100 విషయాలు అడుగు, కానీ ఒకే జవాబు చెప్తా. ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవాడు అవుతావు తెలుసా? హోల్డ్ ఆన్ క్లాసులు వద్దు. రౌడీజం ఏంటి? కనపడిన వాడినల్లా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఈ సెంటర్ మొత్తానికి నువ్వే పెద్ద దాదాగా ఫీల్ అవడం. దాదానా? మంచోడికి లేబర్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను నేను. తిరగబడతాను, ఎరగొడతాను. అదే బాలయ్య అంటే ఈ దౌర్జన్యాన్ని, హింసని మానుకోవా? ఇప్పుడున్న ఈ 2007వ సంవత్సరంలో గుళ్ళో పూజారి కూడా కళ్ళెదుట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడుతో తల పగల కొడితేనే పూజారికి రక్షణ, దేవుడికి గౌరవం. ఏంటి, పూజారి కూడా హింస చేయాలా? ఇది చాలా అన్యాయం. కాదు, అదే ఈ కాలపు న్యాయం. ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు? శివుడికి శూలం, విష్ణువుకి చక్రం, అయ్యప్పకి ఖడ్గం. అంతెందుకు, మీ ఆడదేవత అదే మా బెజవాడ కనకదుర్గమ్మ చేతిలో పెద్ద శూలం, ఎక్స్ట్రాగా కాళ్ళ కింద ఒక నేసి తొక్కుతూ ఉంటుంది. ఆడేంటి, దేశానికి స్వతంత్రం తెచ్చినోడా? కాదు, ఆ కాలం రౌడీ, అందుకే ఆయన్ని తొక్కి తోలు తీస్తుంది. అలాంటి యజమాని ఎరగొట్టడమే రౌడీయిజం అయితే అదే మన యజం. వాకే సరే, నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయెత్తకూడదు. నాకు అది నచ్చదు. ఏంటి, నీకు నచ్చకపోతే నేను మానేయాలా? సరే, నీ ముందు ఎవరి మీద చెయ్యెత్తను. ఓకే? సాగరమేనా చేరువనున్నా దాహం తీరదులే. ఏమైందిరా? ఆ పిల్ల తాలూకు వాళ్ళ కాలనీలో ఎవరు లేరు సార్. ఆ రోజు పెళ్లి దగ్గర గొడవ చేసిన అమ్మాయి ఈ హాస్టల్లో వాళ్ళకి పార్టీ ఇస్తుందంట. ఏయ్, ఏం చేస్తారో నాకు తెలియదు. నా కొడుకు నాకు కావాలి. వెళ్ళండి, అంత నరికి పారాయి. అలాగే సార్. మీరేం భయపెడకండి, నాతో రండి. రండి. మీరు ఇక్కడే కూర్చోండి. తాళం ఇవ్వు. ఇవ్వు. పార్టీ తాళం చేయని లాకర్లో వేసింది రే. అది లాకర్ కాదు, తాళాల గుత్తి కొక్కి. ఆ కొక్కిలోంచి నేను తీస్తాను. లేదు, నేను తీస్తాను. నేను తీస్తాను. ఎవరు ముందు తీస్తారో చూద్దాం. అలాగే. సాటి ఆడదాని ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు చూశావు, నీ శీలమే పోయేది. తల్లి ఆడబుద్ధుడు, ఇప్పుడేం చేయమంటావు? ఫైటింగ్ అంటే నీకు నచ్చదు, అయినా నేను ఇప్పుడు నిన్ను కాపాడాలి. ఇప్పుడేం చేయమంటావు? గొడవ లేకుండా బతకలేరా అంటావు. ఇప్పుడు ఏమంటావు? అన్యాయం చేసే ఎదవలకి ఆరతిపడం నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయుధం పట్టాక నరకాలి, నాట్యం చేయకూడదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? బుద్ధి లేని పశువుల దగ్గర బుద్ధుడు పనికిరాడు. కత్తెత్తి తెగ నరికే కల్కే కరెక్ట్. ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా? ఫైటింగ్ చేద్దామంటే జనాలేరి అప్పుడే కొట్టేశానా? సారీ, కొట్టేశాను.
ఏమో పుట్టిందంటే ప్రేమ మహామజా నేనొకటి ఇచ్చుకుంటే రెండు ఇచ్చుకుంటా నా వెంట నుండిమంటే గుండెల్లో పెట్టుకుంటా ఏమో 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 మజా మజా హే పుట్టిందంటే ప్రేమ మహామజా Come on, come on. Come on, come on. And you know that I like that. Who's in my shack? This is my train and you own my tracks. కసి కింగు గాడికి పెట్ట కింగు గుడ్డు గుడ్డు గుచ్చ పాడుకుంటే మజా మజా పిట్ట పిట్ట పాప నా పలకొల చాప తరగని సోకు బయట పడితే మజా మజా ఇందు ఇందుకేరా వెచ్చాని పొందుకీరా ఇర్రికి తోటి బాగా మజా ముక్కుని కన్నేసి కొట్టే ఎమ్మో ఎమ్మో ఏమో మజా మజా పుట్టిందంటే ప్రేమ మహామజా చెక్కుముక్కి పెట్ట నా కుట్టతని పట్ట తడిపొడి హద్దు దాటుకుంటే మజా మజా ఒకరితో కంట మోగించుకొచ్చు కంట పరువపు గంధం చిందిపోతే మజా మజా లూరి జామ పండ ఎకరాలి మటన్ జెండ వేసేసి పూల దండ నాకమే చూపుతా కిలాడి గుంట మాయమ్మ ఏమో మజా మజా తింటంటే ప్రేమ మహామజా నేనొకటి ఇచ్చుకుంటే నే రెండు ఇచ్చుకుంటా నా వెంట నుండి ఉంటే గుండెల్లో దాచుకుంటా మాయమ్మ ఏమో మజా మజా పుట్టిందంటే ప్రేమ మహామజా మజా మజా కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలాగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.